హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి, మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టెంపుల్స్ కోసం అనమాట. భారతదేశంలో గల ఇంపార్టెంట్ టెంపుల్స్ కోసం ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మధ్యన ఎగ్జామ్స్లో ఈ టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అందుకోసమని చెప్పి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఎగ్జామ్స్లో వచ్చిన మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా భారతదేశంలో ఆలయ నిర్మాణం శైలి ముఖ్యంగా 3 రకాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా 3 టైప్స్ అనేది కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో ఒక రకం, దక్షిణ భారతదేశంలో ఒక రకం, మధ్య భారతదేశంలో ఒక రకం. ఉత్తర భారతదేశంలో కనిపిస్తున్న దేవాలయ యొక్క నిర్మాణ శైలి ఏది అంటే నాగర శైలి. ఓకే, నాగర శైలి అనమాట. అయితే దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఆ శైలి కొంచెం చేంజ్ అవుతుంది. దాన్ని ద్రావిడ శైలి అని అంటారు. వేసర శైలి. ఈ రెండు శైలిలు కూడా ఈ వేసర శైలిలో కనిపిస్తాయి. ఇది ఎక్కడంటే మధ్య భారతదేశంలో మనకు కనిపిస్తుంది. అయితే నాగర శైలి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే కొన్ని చూద్దాం. ఎత్తైన వంపు తిరిగిన శిఖర ఉంటుంది అనమాట. ఇదనమాట. ఇది గర్భగృహం పైన కొంచెం శిఖరంగా ఎత్తుగా ఉంటుంది. విస్తృతమైన గోడలు కానీ లేదా ద్వారాలు కానీ ఉండవు. ఎక్కువ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది. ఇది గర్భగృహం పైన ఎత్తుగా ఉంటుంది. ఇదే డిస్కస్ చేసాం కదా, గర్భగృహం పైన ఎత్తుగా ఉంటుంది. చూడండి, లింగరాజ్ టెంపుల్ ముఖ్యంగా నాగర శైలిలో కట్టించిన నిర్మాణ శైలి పోలి ఉంటుంది నాగర శైలిలో. అయితే చూడండి, నాగర శైలి ఇలా అనమాట. ఇలా చూస్తే మీకు అంటే దేవాలయం చూస్తే మీకు అర్థమవుతుంది ఇది నాగర శైల, వేసర శైల, లేదంటే ద్రావిడియన్ స్టైలా. ఓకే, ద్రావిడ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇది మీనాక్షి టెంపుల్ మంచి ఎగ్జాంపుల్ ద్రావిడ స్ట్రక్చర్కి. అలానే నాగర శైలికి ఇప్పుడు కట్టిన రామ మందిరం నాగర శైలిలోనే కట్టించారు. అయోధ్యలో కట్టిన రామ మందిరం. చూడండి, ద్రావిడ శైలి ఇది చూడొచ్చు. మీనాక్షి టెంపుల్ ద్రావిడ శైలికి వేసర శైలికి మీకు కొంచెం డిఫరెన్స్ అనేది చూస్తే అర్థమైపోతుంది. మీనాక్షి టెంపుల్ ఇది మ్యాక్సిమం ద్రావిడ శైలిలో దీర్ఘ చతురస్రాకార ఆకారంలో ప్రాంగణం ఉంటుందన్నమాట. అంటే చిన్న గుడులు ఉంటాయి, చిన్న గుడులు చుట్టూ ఉంటాయి, ఒక పెద్ద గుడి ఉంటుంది. ఇది ద్రావిడ శైలి. అలానే వేసర శైలి మధ్య భారతదేశంలో మరియు దక్కన భూమిలో మనకు కనిపిస్తుంది. ఇది నాగర మరియు ద్రావిడ శైలిలో మిశ్రమం అనమాట. దక్షిణ భారతదేశంలో ద్రావిడ శైలి నిర్మించిన దేవాలయాలు కనిపిస్తాయి. అలానే ఉత్తర భారతదేశంలో నాగర శైలి నిర్మించిన దేవాలయాలు కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, ముస్లిం రాజుల చేత 17 సార్లు దాడికి గురైన శివుని జ్యోతిర్లింగమైన సోమనాథ్ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, గుజరాత్లో ఉంది. చూడండి, మొత్తం 17 times దాడికి గురైంది ఈ సోమనాథ్ దేవాలయము. ఇది శివుని యొక్క దేవాలయము. అయితే సోమనాథ్ ఆలయంపై జరిగిన ముఖ్యమైన దాడులు కొన్ని చూద్దాం. 725లో సింధికి చెందిన ఒక పాలకుడు ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశాడు. అలానే 1025 సంవత్సరంలో టర్కిష్ పాలకుడు గజనీ మహమ్మద్, ఇది ఫేమస్ దాడి అనమాట. ఇది మొత్తం దాడి చేసి మొత్తాన్ని విగ్రహాన్ని మొత్తం నాశనం చేసి, దేవాలయాన్ని నాశనం చేసి సంపదను తీసుకుని వెళ్ళిపోయాడు, దోచుకున్నాడు అనమాట 1025 సంవత్సరంలో. అలానే 1299లో ఉలుగ్ ఖాన్ నేతృత్వంలోని అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం ఆలయాన్ని కొల్లగొట్టింది. అలానే 1395లో జాఫర్ ఖాన్ ఆలయంపై దాడి చేశాడు. అలానే 1451లో గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ బీడా ఆలయాన్ని మొత్తాన్ని కొల్లగొట్టాడు. అలానే 1665లో మొఘల్ పాలకుడు ఔరంగజేబు ఆలయాన్ని నాశనం చేయాలని ఆదేశించాడు 1665లో. అయితే ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత, భారత స్వతంత్రం పొందిన తర్వాత 1951లో దీన్ని మళ్ళీ నిర్మించారు. మనం ఇప్పుడు చూస్తున్న దేవాలయం 1951లో పూర్తి చేసిన దేవాలయము. నెక్స్ట్ క్వశ్చన్, జైన దేవాలయమైన దిల్వారా టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? దిల్వారా టెంపుల్ ఆన్సర్ సి, మౌంట్ అబూ రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ దేవాలయం ఏకశిలా నిర్మాణం మోనోలిథిక్ స్ట్రక్చర్ను కలిగి ఉంది? చూడండి, ఆన్సర్ సి, ఎల్లోరా గుహలో దేవాలయం. దీన్ని కైలాస దేవాలయం కూడా అంటారు, శివుని దేవాలయం ఇది. ఓకే, ఇది ఒక రాయిని పైనుంచి చెక్కడం అనేది జరిగింది. ఒక రాయిని, ఓన్లీ సింగిల్ రాయిని. అందుకే ఏకశిలా నిర్మాణం కలిగిన అతి పెద్ద దేవాలయం ఏది ఉందంటే ఇదే, ఎల్లోరా గుహలో ఉన్న దేవాలయమే. శ్రీకాళహస్తి టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీకాళహస్తి టెంపుల్ ఎక్కడ ఉందంటే ఫేమస్ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ దేవాలయాలైన హింగ్లాజ్ మాతా దేవాలయం మరియు కటస్రాజ్ ఆలయం ఎక్కడ ఉన్నాయి? ఏ దేశంలో ఉన్నాయి? ఆన్సర్ బి, పాకిస్తాన్లో ఉన్నాయి. రాష్ట్రకూటాలచే నిర్మించబడ్డ కైలాస టెంపుల్ ఎక్కడ ఉంది? చూడండి, అలా డిస్కస్ చేసాం. ఇది ఎల్లోరా మహారాష్ట్రలో ఉంది. ఒక రాయిని పైనుంచి చెక్కడం అనేది జరిగింది. కైలాస టెంపుల్ అన్నమాట, ఎల్లోరా గుహల్లో ఉంది. చూడండి, కొంచెం ఇంపార్టెంట్ డాటా చూద్దాం. ఈ ఆలయం 276 అడుగులు పొడవు మరియు 154 అడుగులు వెడల్పు ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నులు వేయించారని అంచనా. ఆలయ గోడలపై లభించిన ఉల్లి జాడల ఆధారంగా 3 రకాల ఉళ్లను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చూడండి ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంది. ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాల్లో కైలాస దేవాలయం కూడా ఒకటి. ఇది 16వ గుహ అనమాట. దీన్ని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజ I నిర్మించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో ఎల్లోరా గుహల్లో ఉంది. మొత్తం ఆలయం ఒకే రాయిని పైనుంచి కిందికి తొలిచి నిర్మించారు. ఇది ద్రావిడ నిర్మాణ శైలికి ఉదాహరణ. హిందూ దేవతలు, దేవతామూర్తులు మరియు పురాణ గాథలకు సంబంధించిన ఎన్నో శిల్పాలను ఇందులో మనం చూడవచ్చు. ఇది 8వ శతాబ్దానికి చెందిన ఒక అద్భుతమైన కళాఖండం. ప్రపంచంలోనే అతి పెద్ద ఏకశిలా నిర్మాణం ఏది అంటే ఇదే. కామాఖ్య టెంపుల్. కామాఖ్య టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో ఉంది. గౌహతి అస్సాంలో ఉంది. అంబుబాచి ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దశావతార విష్ణు దేవాలయం. దశావతార విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? చూడండి ఆన్సర్ సి, దేవఘర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఫేమస్ టెంపుల్ ఇది దశావతార విష్ణు దేవాలయము. పురాతన కాలంలో ఈ దేవాలయాన్ని సర్వతోభద్ర ఆలయంగా పిలిచేవాళ్ళు, ప్రసిద్ధి చెందింది. అయితే మొత్తం దశావతారాలు అంటే 10 అవతారాలు. మత్స్య అవతారం, ఫస్ట్ అవతారం, కూర్మ అవతారం, తాబేలు, 3వ వరాహ అవతారం, పంది, నరసింహ అవతారం, సింహం మరియు మనిషి కలిపిన శరీరం, అలానే 5 వచ్చి వామన, మరుగుజ్జు బ్రాహ్మణుడు, 6 వచ్చి పరశురాముడు, 7 రాముడు, 8 బలరాముడు, 9 కృష్ణుడు, 10వ అవతారం కల్కి. క్వశ్చన్, కాళీఘట్ కాళీ దేవాలయం. కాళీఘట్ కాళీ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ డి, పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మోనోలిథిక్ దేవాలయం అయిన గణేశ దేవాలయం ఎక్కడ ఉంది? చూడండి ఆన్సర్ బి, మహాబలిపురం తమిళనాడులో ఉంది. గణేశ దేవాలయం ఎక్కడ ఉందంటే మహాబలిపురం తమిళనాడులో ఉంది. ఇది పల్లవ రాజవంశం కాలం నాటిది. ఇది ఒక పెద్ద రాణి నుండి చెక్కబడిన ఏకశిల దేవాలయం, రాక్ కట్ టెంపుల్ అనమాట. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో కూడా ఒకటి. ఖ్యాత బృహదేశ్వర ఆలయం. బృహదేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? చూడండి ఆన్సర్ బి, తంజావూరు తమిళనాడులో ఉంది. దీన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు బృహదేశ్వర ఆలయాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశ దేవాలయాల నిర్మాణ శైలిని ఏమని పిలుస్తారు? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఉత్తర భారతదేశంలో ఏది అంటే నగర శైలి. అలానే దక్షిణ భారతదేశంలో ఏదంటే చూడండి ఖజురహో మధ్యప్రదేశ్లో ఉన్న విశ్వనాథ్ టెంపుల్ నాగర శైలితో నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు నిర్మించిన బుద్ధిస్ట్ టెంపుల్ అయిన మహాబోధి దేవాలయం ఎక్కడ ఉంది? మహాబోధి దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, బోధగయ బీహార్లో ఉంది. బోధగయ బీహార్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయం డెడికేటెడ్ టు. రామప్ప దేవాలయం ఏ దేవునికి డెడికేట్ చేయబడింది? చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఆన్సర్ సి, లార్డ్ శివ. ఓకే, లార్డ్ శివ, శివునికి అంకితం చేయబడింది. గరుడాచల్ కొండ శిఖరంలో ఉన్న పోవా మక్కా అంటే మసీదు ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా అస్సాంలో ఉంది. పోవా మక్కా అనేది అస్సాంలోని హాజ్లో ఉన్న ఒక ప్రసిద్ధ దర్గా మసీద్ అనమాట. ఇది మక్కా నుండి తీసుకురాబడిన మట్టితో నిర్మించబడింది. ఈ దర్గాలో సూఫీ సాధువు గియాసుద్దీన్ ఔలియా సమాధి ఉంది. గియాసుద్దీన్ ఔలియా సమాధి ఉంది. అలానే ఈ మసీదు మీర్ లుత్ఫుల్లా ఈ షిరాజీచే 1657లో నిర్మించబడింది. పో మక్కా అంటే పావంతు లేదా 4వ వంతు అని పిలుస్తారు. అంటే మనం మక్కాలో చేసే యాత్రలో సమానమైన 4వ వంతు ఆధ్యాత్మిక ప్రయోజనం లభిస్తుందని నమ్ముతారు. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో ఉన్న ద్రావిడన్ వాస్తుశైలి. ద్రావిడన్ వాస్తుశైలి 1000 స్తంభాలు కలిగిన హాలు ఉన్న దేవాలయము ఏది? చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ డి, మీనాక్షి టెంపుల్. మధుర మీనాక్షి టెంపుల్. చూడండి మీనాక్షి ఆలయం అనేది, మీనాక్షి ఆలయం అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర ఆలయం అని కూడా అంటారు. అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వర ఆలయం తమిళనాడులోని మధురైలో వైగై నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయము. ఇది మీనాక్షి దేవత పార్వతీ రూపం అనమాట. మరియు ఆమె భర్త సుందరేశ్వరుడు అంటే శివుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం దాని అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా దాని 14 గోపురాలు ప్రసిద్ధి. పురాణాల ప్రకారం ఈ ఆలయం పాండ్యరాజు కులశేఖర పాండ్యచే 6వ శతాబ్దంలో నిర్మించబడింది. 6వ శతాబ్దంలో. అయితే 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వరం ఆలయం అంటే మీనాక్షి అమ్మవారి ఆలయం స్వామినారాయణ అక్షరధామ్ ఆలయం ఎక్కడ ఉంది?
ఆన్సర్ బి న్యూఢిల్లీలో ఉంది. స్వామినారాయణ అక్షరధామ్ ఆలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శతాబ్దాల నాటి అద్భుతమైన శిల్పకళలకు ప్రసిద్ధి చెందిన మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ఖజురహోలోని కందారియా మహాదేవ ఆలయం ఏ శిల్పకళకు ప్రసిద్ధి? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ శిల్పకళకు ప్రసిద్ధి అంటే నగరా శైలికి ప్రసిద్ధి, నాగరా స్టైల్కి. నెక్స్ట్ క్వశ్చన్, నబకలేబార్ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది? చూడండి, పూరి జగన్నాథ్లో జరుగుతుంది. ఒడిస్సా పూరి జగన్నాథ్లో ఈ నబకలేబార్ రథయాత్ర అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లింగరాజ్ దేవాలయం ఎక్కడ ఉంది? చూడండి, భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది లింగరాజ్ టెంపుల్. ఇది నాగర శైలిలో దీన్ని నిర్మించడం జరిగింది. క్వశ్చన్, 8వ శతాబ్దంలో నిర్మించిన కర్ణాటకలో గల విరూపాక్ష దేవాలయం. ఇంపార్టెంట్ క్వశ్చన్, విరూపాక్ష దేవాలయం ఎవరు నిర్మించారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ రాణి లోకమహాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్లో గల బిట్టర్గావ్ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? చూడండి, దీన్ని కాల్చిన ఇటుకలతో నిర్మించారు. బిట్టర్గావ్ ఆలయాన్ని కాల్చిన ఇటుకతో నిర్మించారు. మొధేరా అంటే గుజరాత్లో గల సూర్య దేవాలయం ఎవరు నిర్మించారు? చూడండి, ఆన్సర్ సి రాజా భీమ్దేవ్ వన్. క్వశ్చన్, ద్రావిడన్ శైలి పోలి ఉన్న దేవాలయాల్లో ప్రవేశ ద్వారాన్ని ఏమని పిలుస్తారు? దీన్ని ఏమని పిలుస్తారు అంటే గోపురం అని పిలుస్తారు. తమిళనాడులో గల మీనాక్షి అమ్మ దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? డిస్కస్ చేస్తాం. ఇది వైగై నది ఒడ్డున ఉంది. వైగై నది. మీనాక్షి టెంపుల్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది ద్రావిడ స్థైల్లో దీన్ని నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్లో ఉంది. మహాకాళేశ్వర్ టెంపుల్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కోనార్క్లో గల సూర్య దేవాలయం ఏ సముద్రం ఒడ్డున ఉంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి బంగాళాఖాతం ఒడ్డున ఉంది ఇది. అయితే కోనార్క్లో గల సూర్య దేవాలయం రేఖా దేవలా శైలిలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ దేవాలయాల్లోని లోపల ప్రధాన దేవత విగ్రహం ఉంచిన స్థలాన్ని ఏమని పిలుస్తారు? దీని కోసం కూడా అలాగే డిస్కస్ చేస్తాం. ప్రధాన దేవతా విగ్రహం ఉంచిన స్థలాన్ని గర్భగుడి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాణి కి వావ్ స్టెప్వెల్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి గుజరాత్లో ఉంది. క్వశ్చన్, పాకిస్తాన్లో గల గురునానక్ యొక్క పుట్టిన స్థలాన్ని ఏమని పిలుస్తారు? గురునానక్ యొక్క పుట్టిన స్థలాన్ని నంకానా సాహిబ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్ జిల్లాలోని మచైల్ మాత చండీమాత ఆలయం అన్నమాట పుణ్యక్షేత్రం ఏ దేవతామూర్తికి అంకితం ఇస్తుంది? జమ్మూ కాశ్మీర్ కిస్తవార్ జిల్లాలోని మచైల్ మాత చండీమాత ఆలయం ఓకే ఏ దేవతామూర్తికి అంకితం ఇస్తుంది అంటే ఆన్సర్ బి దుర్గాదేవికి అంకితం ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, పద్మనాభ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి తిరువనంతపురం కేరళలో ఉంది. క్వశ్చన్, ద్వారకాధీశ్ దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ద్వారకా గుజరాత్లో ఉంది. ద్వారకాధీశ్ ఆలయం ద్వారకా నగర్ గుజరాత్లో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం అనమాట. ఇది కృష్ణుడికి అంకితం చేయబడింది. దీన్ని ద్వారకా నగర్ అని కూడా పిలువబడుతుంది. ఇది కృష్ణుడి యొక్క పూజా కేంద్రం. ఇక్కడ ద్వారకాధీశ్గా పూజలు చేస్తారు. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంతమైన పవిత్ర ప్రదేశాల్లో ఒకటి. కృష్ణుడి నివాస స్థలం ద్వారకా నగర్ అని నమ్ముతారు. కాబట్టి ఈ దేవాలయం కృష్ణుడికి అంకితం చేయబడింది. ఇది ఆది శంకరాచార్య స్థాపించిన చార్ధామ్ యాత్రలో భాగంగా హిందువులు తమ జీవిత కాలంలో సందర్శించాల్సిన పవిత్ర ప్రదేశాల్లో ఒకటి. ఇది పురాతన ఆలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. దీన్ని కృష్ణుడు స్థాపించాడని మహాభారతంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ బి వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. కాశీ విశ్వనాథ్ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఈ శివాలయంలో అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ కొలువు ఉన్న మూర్తిని విశ్వనాథుడని విశ్వేశ్వరుడని అంటారు. పురాణ కాలంలో వారణాసిని కాశీ అంటే మెరుస్తున్న అని పిలిచేవాళ్ళు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ్ దేవాలయం అని
పిలుస్తారు. చూడండి, ఈ ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతుల్లో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ముస్లిం పాలకులు దీన్ని అనేక సార్లు కూల్చివేశారు. ఔరంగజేబు దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 సంవత్సరంలో ఇండోర్కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. అహల్యాబాయి హోల్కర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణ దేవాలయం హరిమందిర్ సాహిబ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, అమృత్సర్, పంజాబ్లో ఉంది. చూడండి, భారతదేశంలో 2 ప్రధాన గోల్డెన్ టెంపుల్స్ అనమాట స్వర్ణ దేవాలయాలు ఉన్నాయి. ఒకటి సిక్కుల పవిత్ర యాత్రా స్థలమైన హరిమందిర్ సాహిబ్, అమృత్సర్, పంజాబ్. అలానే మరొకటి తమిళనాడులోని వేలూరులో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వర్ణ దేవాలయము. ఈ 2 కూడా భారతదేశంలో ఉన్న ముఖ్యమైన 2 స్వర్ణ దేవాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో త్రికోట పర్వతశ్రేణిలో ఉన్న అత్యంత ప్రాముఖ్యతమైన హిందూ దేవాలయం ఏది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, వైష్ణవి దేవి మాత ఆలయం. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ సిద్ధి వినాయక దేవాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, ముంబై, మహారాష్ట్రలో ఉంది. ఈ దేవాలయం 1901లో లక్ష్మణ్ వితు మరియు దుబాయ్ పాటిల్చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన దేవాలయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మందాకిని నదికి సమీపంలో గర్వహాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ సి, ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 3133 మీటర్ల ఎత్తులో అలకనంద నదీ తీరంలో గార్వాహాల్ హిల్ దారిలో ఉన్న బద్రీనాథ్ విష్ణు దేవాలయము బద్రీనారాయణ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, చమోలి జిల్లాలో ఉందన్నమాట ఈ బద్రీనాథ్ విష్ణు దేవాలయము. అధిక మంచు కారణంగా ఆలయం సంవత్సరంలో 6 నెలల పాటు మాత్రమే తెరుస్తారు, ఏప్రిల్ నుండి నవంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, రామ జన్మభూమి దేవాలయం ఉత్తరప్రదేశ్లోని ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, అయోధ్యలో ఉంది. చూడండి, 2020 ఆగస్టు 5న రామ మందిర్ నిర్మాణం ప్రారంభించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే 2024 జనవరి 22 బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రామ్ లల్లా ముదురు రంగు కృష్ణశిలపై రామ్ లల్లా 51 అంగుళాల పొడవుతో 5 ఏళ్ల బాలుడిలా విల్లు బాణం పట్టుకుని దర్శనమిస్తాడు ఈ దేవాలయంలో. ప్రపంచంలో అతి పెద్దదైన అంగకోర్ వాట్ దేవాలయం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ డి, కంబోడియాలో ఉంది. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II దీన్ని నిర్మించాడు. ఇది వైష్ణవ దేవాలయం లేదా విష్ణు దేవాలయము. ఇది ఖమేర్ నిర్మాణ స్థాయిలో నిర్మించబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్లోని భాగమతి నది ఒడ్డున గల హిందూ దేవాలయం యొక్క పేరేమిటి? చూడండి, ఆన్సర్ డి, పశుపతి దేవాలయం హిందూ దేవుడైన శివునికి అంకితం చేయబడింది. పశుపతి అనే పేరుతో పిలువబడుతుంది. ఓకే, జంతువుల సంరక్షకుడు అనే అర్థం వచ్చే పశుపతి అనే పేరుతో పిలువబడుతుంది. నేపాల్లోని అత్యంత ముఖ్యమైన పవిత్ర స్థలాల్లో ఇది కూడా ఒకటి. అలానే సేమ్ దీంతో పోలిన రాజస్థాన్లో కూడా పశుపతినాథ్ ఆలయము ఉంది. క్వశ్చన్, ఇంగ్లాండ్లో గల అతి పెద్ద హిందూ దేవాలయం పేరేమిటి? యొక్క పేరేమిటి అంటే 44. ఆన్సర్ సి, స్వామినారాయణ ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. చూడండి, ఆన్సర్ ఏ, తమిళనాడులో ఉంది. ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం ఎవరు అంటే విష్ణువు. ఇది విష్ణు దేవాలయము. ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే ఒకసారి ఎగ్జామ్ వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి, మేబీ మీకు హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.